తులారాశి వారి ప్రయాణాలను వాయిదా వేస్తారు. బంధువులతోటి, స్నేహితులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు కూడా ఈ రాశి వారికి నెలకొంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. వాహనాలు నడిపే విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ఏమాత్రం కూడా ఈ రాశి వారికి మంచిది కాదు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆదాయం కూడా తగ్గుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో నత్తనకన సాగుతుంది. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు విమర్శలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కూడా కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. తులారాశి వారికి వడకాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. బంధువుల నుంచి ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. తమకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా ఈరోజు వృశ్చిక రాశి వారు నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగిపోతాయి. సినీ, టీవీ కళాకారులు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ధనురాశి వారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు కూడా ఈరోజు ధనురాశి వారికి స్నేహితులుగా మారుతారు, సహకరిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్న ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ, టీవీ కళాకారులకు ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో అనుకున్న లాభాలు చేతికంతాయి. మొత్తం మీద ధనురాశి వారికి గ్రహస్థితి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనురాశి వారికి వడకాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక విషయాలు ఈరోజు నిరాశజనకంగా ఉంటాయి. బంధువులతోటి లేనిపోని విభేదాలు కూడా ఏర్పడతాయి. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి అంతగా అనుకూలించదు. సినీ కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు కూడా లక్ష్య సాధన దిశగా వెనకబడతారు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మొత్తం మీద చూస్తే మకర రాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రధానంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు విద్యార్థులు కూడా కొంత అనుకూల ఫలితాలను ఈరోజు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు నూతన రుణాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రుణదాతల ఒత్తిళ్లు కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతాయి. ఈరోజు ఏవైతే పనులు ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా ఆటంకాల మధ్య కొనసాగుతాయి. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా వృశ్చిక రాశి వారికి అధికంగా ఉంటాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. సినీ కళాకారులు కూడా కొన్ని ఇబ్బందులను ఈరోజు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా నిరుత్సాహం తప్పకపోవచ్చు. మహిళలు కూడా కొంత నిరుత్సాహంగానే గడుపుతారు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి బంధుమిత్రులతోటి సఖ్యత ఏర్పడుతుంది. బంధువుల నుంచి ఆసక్తి కలిగించే విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ప్రముఖులతోటి చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. కొంత ఓర్పుతో నేర్పుతో వ్యవహరిస్తే వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. రాబడి చాలా వరకు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారి శ్రమ కూడా ఫలిస్తుంది. వ్యాపార వర్గాల వారు పెట్టుబడులు కొంతకాలంగా ఇబ్బందులను ఎవరైతే ఎదుర్కొంటారో అవన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి ఒక సంతోషం కలిగించే లేఖ కూడా అందుతుంది. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న విధంగా కోర్సుల్లో ప్రవేశం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. ధనురాశి వారికి వాడకాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరపతి బాగా పెరుగుతుంది. ఉత్సాహంగా ఉల్లాసంగా ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని కూడా ఈరోజు మకర రాశి వారు పొందుతారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులను కైవసం చేసుకుంటారు. అందరి చేత కూడా ప్రశంసలను ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యానికి మెరుగులు దిద్దే పనులు నిమగ్నమవుతారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు చేపట్టి ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం నుంచి కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంది. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు. విద్యార్థులు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. ఈరోజు వెలువడి ఫలితాలు మకర రాశి విద్యార్థులకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. మహిళలకు సోదరుల నుంచి ధనలాభ సూచనలు, సోదరులతోటి వనస్పతులు ఏమైనా ఉంటే కూడా సమసిపోతాయని చెప్పవచ్చు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా కుటుంబ సభ్యుల యొక్క వైఖరి, మాట తీరు మనస్తాపాన్ని, చికాకును కలిగిస్తుంది. పనుల్లో ఆటంకాలు కూడా కుంభరాశి వారికి అధికంగా ఎదురవుతాయి. కొన్ని ముఖ్య నిర్ణయాల్లో జాప్యం కూడా జరుగుతుంది. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలు కూడా కుంభరాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలను కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపార వర్గాల వారికి పెట్టుబడులు చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిళ్లు అధికమవుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి కూడా కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కూడా కొంత నిరాశజనకంగానే గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువులతోటి తగాదాలు నెలకొంటాయి. వీరి మనశ్శాంతి కూడా లోపిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఇబ్బందిని కూడా కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి నిరాశజనకంగా గడుస్తుంది. పనుల్లో ఆటంకాలు మరియు జాప్యం ఈరోజు తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నతాధికారుల ద్వారా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగ వర్గాల వారు వారి పై అధికారులతో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు తుది క్షణంలో రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు అవకాశాలు అంతగా సంతృప్తినియవు. మహిళలకు కూడా కుటుంబ చికాకులు అధికమవుతాయి. మీనరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు లేత పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంది. ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలను ఈరోజు వారు పాటించాలి అన్న అంశాలు. ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శనివారం కావున శనిగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శనిగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శనిగ్రహానికి సంబంధించి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ఈరోజు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారి దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకుని ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని కానీ లేక ఆంజనేయ స్వామివారి దండకాన్ని కానీ యథాశక్తిగా పఠించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈరోజు మనందరం కూడా చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు అధికంగా సాధిస్తామని చెప్పవచ్చు.